సంక్రాంతి కానుగ్గా ఈ ఏడాది జనం ముందుకు వచ్చిన తొలి చిత్రం గేమ్ చేంజర్. రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో భారీ ఎత్తున దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. మిగిలిన 2 సినిమాలను బట్టి కానీ గేమ్ చేంజర్ సక్సెస్ రేంజ్ ను చెప్పలేమంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నానా హైరానా పాటను సినిమాతో ప్రదర్శించలేదు. 4 రోజుల తరువాత యాడ్ చేస్తారని తెలుస్తోంది. అయితే ఇదే సమయంలో ఈ సినిమాతో పాటే తండేల్ మూవీలోని బుజ్జి తల్లి పాటను ప్రదర్శిస్తున్నట్లు గీతా ఆర్ట్స్ సంస్థ తెలిపింది. ఇప్పటికే యూట్యూబ్ లో వీక్షకులను ఆకట్టుకున్న బుల్లి తల్లి సాంగ్ వీడియోను ఇక వెండితెర మీద కూడా చూసేయొచ్చు. తండేల్ మూవీ ఫిబ్రవరి 7న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, మసూదా వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు రాహుల్ యాదవ్ నక్క. ఆయన సంస్థ నుండి రాబోతున్న మరో సినిమా బ్రహ్మానందం ఆయన కొడుకు రాజా గౌతమ్ తాత మనవళ్లగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్లు. ఆర్వీఎస్ నిఖిల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. గురువారం ఈ సినిమా నుంచి ఆనందమాయ అనే లిరికల్ సాంగ్ను విడుదల చేశారు. శాండిల్య పీసపాటి సంగీత సారథ్యం వహిస్తున్న ఈ పాటను శ్రీ సాయి కిరణ్ రాయ్గా మనీషా ఏరబత్తిని యశ్వంత్ నాగ్ ఆలపించారు. ఇందులో వెన్నెల కిషోర్ ఫుల్ లెంగ్త్ రోల్ పోషిస్తుండగా సంపత్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీత దర్శకుడిగా జీవి ప్రకాష్ కుమార్ 100కు పైగా సినిమాలు చేశాడు. అంతేకాదు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా నేషనల్ అవార్డు అందుకున్నాడు. ఇక నటుడిగాను తనదైన ముద్రణ వేసిన జీవి ప్రకాష్ నటించిన 25వ చిత్రం కింగ్స్టన్ ఇండియాలోనే మొదటి సీ ఫాంటసీ అడ్వెంచర్ మూవీగా దీనిని కమల్ ప్రకాష్ తెరకెక్కించాడు. తాజాగా ఈ మూవీ టీజర్ ను విడుదల చేశారు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా మార్చి 7న విడుదల కాబోతోంది. గతంలో జీవి ప్రకాష్ కుమార్ తో కలిసి బ్యాచులర్ మూవీలో నటించిన దివ్య భారతి ఇందులో హీరోయిన్. జీ స్టూడియోస్, పార్లల్ యూనివర్స్ సంయుక్తంగా కింగ్స్టన్ మూవీని నిర్మిస్తున్నాయి. వెర్స్టైల్ యాక్టర్ బ్రహ్మాజీ లీడ్ రోల్ ప్లే చేసిన సినిమా బాపు. ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, మణియగుర్ల, అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను దయా డైరెక్ట్ చేస్తున్నారు. రాజు, శ్రీహెచ్ భానుప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఆ మధ్య ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. తాజాగా ఇప్పుడు బాపు మ్యూజిక్ జర్నీని ప్రారంభించారు. ఈ సినిమా కోసం ధ్రువన్ స్వరపర్చగా రఘురాం రాసిన పాటను రామ్ మిర్యాల పాడారు. అల్లో నేరేడల్లో పిల్ల అంటూ సాగే ఈ పాటను యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ఆవిష్కరించారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఓ వ్యవసాయ కుటుంబానికి సంబంధించిన కథను దర్శకుడు తెరమీద చూపించారు. ఓ కుటుంబ సభ్యుడు ఇతరుల మనుగడ కోసం తన జీవితాన్ని త్యాగం చేయవలసి వచ్చినప్పుడు ఫ్యామిలీ డైనమిక్స్ ఎలా మారుతాయో డార్క్ కామెడీ, హ్యూమర్, ఎమోషన్స్ తో ఉండబోతోంది ఈ సినిమా. ఇప్పటికే పలు హిందీ చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది కాజల్. ఆ మధ్య వచ్చిన లేడీ ఓరియంటెడ్ మూవీ సత్యభామలో పోలీస్ అధికారి పాత్ర చేసింది కాజల్. ఆ మూవీ కమర్షియల్ గా విజయం సాధించకపోయినా కాజల్ నటనకు ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం తెలుగులో కన్నప్పలో అతిథి పాత్రను చేస్తున్న కాజల్ అలానే 3 హిందీ చిత్రాల్లోనూ కాజల్ చేస్తోంది. అందులో ఒకటి ఉమా కాగా, మరొకటి సల్మాన్ ఖాన్ సికిందర్. ఈ రెండింటితో పాటు ది ఇండియా స్టోరీ మూవీకి కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శ్రేయోస్ తల్పాడే ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాను చేతన్ డీకే డైరెక్ట్ చేస్తున్నాడు. గురువారం నాడు ఈ సినిమా షూటింగ్ ముంబైలో మొదలైంది. క్రిమిసంహారక మందుల కంపెనీలోని అవకతవకలపై ఈ సినిమా ఉండబోతోంది. దీనిని ఆగస్టు 15న విడుదల చేస్తామని నిర్మాత సాగర్ బి షిండే చెబుతున్నాడు. మరి ఈ కంటెంట్ ఓరియంటెడ్ మూవీ కాజల్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.